హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ లేక్స్? ఆన్సర్ వచ్చేసి ఉదయ్పూర్. ఉదయ్పూర్ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ లేక్స్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద గాడ్స్ ఓన్ కంట్రీ? ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎందుకు బయటికి వెళ్ళడం? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై గోయింగ్ అవుట్. వై గోయింగ్ అవుట్ అంటే ఎందుకు బయటికి వెళ్ళడం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ గోయింగ్ అవుట్ ఎట్ దిస్ టైమ్? వై ఆర్ యూ గోయింగ్ అవుట్ ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్తున్నారు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వాట్ డూ యూ నీడ్ టు గో అవుట్ ఎట్ దిస్ టైమ్? వాట్ డూ యూ నీడ్ టు గో అవుట్ ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో బయటికి వెళ్ళే అవసరం ఏముంది అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు దాని గురించి ఇంకా మర్చిపోలేదా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హ్యావెంట్ యూ ఫర్గటన్ అబౌట్ ఇట్ యెట్? హ్యావెంట్ యూ ఫర్గటన్ అబౌట్ ఇట్ యెట్ అంటే నువ్వు దాని గురించి ఇంకా మర్చిపోలేదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఫర్గట్ అబౌట్ ఇట్ లేదా అడ్వాన్స్ ఇంగ్లీష్లో గెట్ ఓవర్ ఇట్ అంటే నువ్వు దాని గురించి మర్చిపో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఫర్గట్ ఆల్ దోస్ థింగ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫర్గట్ ఆల్ దోస్ థింగ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే సాధ్యమైనంత త్వరగా వాటన్నిటి గురించి మర్చిపో అని అర్థం. నెక్స్ట్ వన్, నేను అడిగే దాంట్లో తప్పేముంది? మనం ఇలా చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదండి, నేను అడిగే దాంట్లో తప్పేముంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ రాంగ్ విత్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్ రాంగ్ విత్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ అంటే నేను అడిగే దాంట్లో తప్పేముంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్ విత్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్ విత్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ అంటే నేను అడిగిన దాంట్లో నాకు తప్పేమీ కనపడటం లేదు లేదా తప్పేమీ అనిపించడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ వాట్ ఐ ఆస్క్డ్ యూ కెన్ టెల్ మీ అంటే నేను అడిగిన దాంట్లో తప్పేమన్నా ఉంటే నువ్వు నాకు చెప్పచ్చు అని అర్థం. నెక్స్ట్ వన్, నీ మొహం చూడగానే నాకు అర్థమయ్యింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, సీయింగ్ యువర్ ఫేస్ మేక్స్ మీ అండర్స్టాండ్. సీయింగ్ యువర్ ఫేస్ మేక్స్ మీ అండర్స్టాండ్ అంటే నీ మొహం చూడగానే నాకు అర్థమయ్యింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వెన్ ఐ సా యువర్ ఫేస్ ఐ అండర్స్టూడ్ వెరీ వెల్ దట్ యూ డిడ్ నాట్ లైక్ దెమ్. When I saw your face, I understood very well that you did not like them అంటే నీ మొహం చూడగానే నాకు అర్థమైంది నీకు వాళ్ళు నచ్చలేదని అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఐ వాస్ యాంగ్రీ వెన్ యూ సా మై ఫేస్ అంటే నువ్వు నా మొహం చూడగానే నీకు అర్థమై ఉండాల్సింది నేను చాలా కోపంగా ఉన్నానని అని అర్థం. నెక్స్ట్ వన్, కొత్త వారితో ఎక్కువగా మాట్లాడలేను. చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది కదండి, కొత్త వారితో తొందరగా మాట్లాడలేరు. సో ఈ సెంటెన్స్ని కొత్త వారితో ఎక్కువగా మాట్లాడలేను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కాంట్ టాక్ టు న్యూ పీపుల్ మచ్. ఐ కాంట్ టాక్ టు న్యూ పీపుల్ మచ్ అంటే కొత్త వారితో ఎక్కువగా మాట్లాడలేను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, సిన్స్ చైల్డ్హుడ్ ఐ కాంట్ టాక్ టు న్యూ పీపుల్ దట్ మచ్ అంటే చిన్నప్పటి నుంచి నేను కొత్త వాళ్ళతో ఎక్కువగా మాట్లాడలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ గెట్ అలాంగ్ విత్ స్ట్రేంజర్స్ ఈజీలీ. ఐ డోంట్ గెట్ అలాంగ్ విత్ స్ట్రేంజర్స్ ఈజీలీ అంటే కొత్త వాళ్ళతో నేను ఎక్కువగా కలవలేను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఆమె వస్తుంది అనుకున్నాను కానీ రాలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ థాట్ షీ వుడ్ కమ్ బట్ షీ డిడెంట్. ఐ థాట్ షీ వుడ్ కమ్ బట్ షీ డిడెంట్ అంటే ఆమె వస్తుంది అనుకున్నాను కానీ రాలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ థాట్ ఐ కుడ్ కుక్ క్విక్లీ బట్ ఐ కుడెంట్.
ఐ థాట్ ఐ కుడ్ కుక్ క్విక్లీ బట్ ఐ కుడెంట్ అంటే నేను వంట చేసేయగలను అనుకున్నాను కానీ చేయలేకపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు గో షాపింగ్ బట్ కుడెంట్ అంటే నేను షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.